కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో పతాంజలి ఫుడ్స్ ఆధ్వర్యంలో ఫామ్ ఆయిల్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పతాంజలి ఫుడ్స్ సీనియర్ మేనేజర్ బి వెంకటేశ్వర్లు పాల్గొని ఫామ్ ఆయిల్ తోటల పెంపకంలో పాటించాల్సిన విధానాలపై వివరించారు. సస్య రక్షణ చర్యలు, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన ఉపాయాలు, అంతర పంటల సాగు విధానం, అలాగే ప్రభుత్వ పథకాలు, వాటి అమలు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం పామ్ ఆయిల్ పంటపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం బొద్దవరం గ్రామంలో. ముఖ్యంగా పామ్ ఆయిల్ అనేటువంటిది ప్రస్తుతం ఉన్న కమర్షియల్ క్రాప్స్ లో ఒక మంచి పంట. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ, మార్కెటింగ్ కానీ, పేమెంట్ పరంగా కానీ ఏ రకంగానూ ఇబ్బంది లేనటువంటి పంట. సో రైతులకి మనం మొక్కలు కూడా ఉచితంగా అందజేస్తున్నాం. పైగా మీకు గవర్నమెంట్ వారు 4 సంవత్సరాల పాటు ఎరువులు రాయితీ ఇస్తారు, ప్లస్ అంతర పంటలు వేసుకుంటే అంతర పంటలకు కూడా రాయితీ ఇస్తారు. అదే కాకుండా మా వాళ్ళు రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉండి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పామ్ ఆయిల్ పంట వేసుకొని ఆర్థికంగా నిలదొక్కోవాలని కోరుకుంటున్నాను. ఎకరానికి 57 మొక్కలు ఇస్తామండి. మీరు దానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధారు, బ్యాంక్ అకౌంట్ ఖచ్చితమైనటువంటి ఇవ్వాల్సి ఉంటుంది. నీటి వస్తు ఉండాలి, అట్లాగే మీకు దారి కూడా ఉండాలి. నేల మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్నదై ఉండాలి. ఈ అవకాశం ఉంటే మీకు మొక్కలు ఉచితంగా ఇస్తాం. అట్లాగే గవర్నమెంట్ వారు మీకు హెక్టార్కి 5,250 రూపాయలు ఎరువుల నిమిత్తం 4 సంవత్సరాలు పాటిస్తారు. అంతర పంటలు వేసుకుంటే దానికి కూడా 5,250 రూపాయలు ఇస్తారు. నా పేరు సుజాత. నేను ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. తుని, తొండంగి, అలాగే కోటనందూరు 3 మండలాలకు గాను. మనకి ఈ 3 మండలాలు కూడా ఉద్యాన పంటలు అధికంగా సాగు చేస్తున్నారండి రైతులు. ఉద్యాన పంటల సాగు నిమిత్తం ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహక పథకాలు తీసుకొచ్చారండి. జామ తోటలు కానీ, బొప్పాయి, అలాగే కోకో తోటలు, జీడి మామిడి మొదలైన తోటలు వేసుకునే రైతులకి సంవత్సరానికి 18,000 నుంచి పైబడి సబ్సిడీలు ఉన్నాయండి, రాయితీలు. మొదటి 2 సంవత్సరాలు కూడా రైతులకి ఈ రాయితీలు అందజేస్తాము. అలాగే మనకి కూరగాయ పంటలు సాగుని ప్రోత్సహించడానికి నిమిత్తం పథకం ఉందండి. దానికి హెక్టార్కి 24,000 సబ్సిడీ ఉంది. అంటే మనకి నా పేరు డాక్టర్ పి సునీత. నేను సీనియర్ శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దాపురంలో నేను చేస్తున్నానండి. కీటక విభాగంలో నేను ముఖ్యంగా దుంప తోటల్లోని, తర్వాత పలు ఉద్యాన పంటలు మనకి ఈ పామ్ ఆయిల్ కానీ, తర్వాత మనకి కొబ్బరి కానీ, జీడి మామిడి కానీ, మామిడి కానీ, అదేవిధంగా కూరగాయల పంటల్లోనూ, తర్వాత పూల పంటల్లోనూ ఎటువంటి చీడపీడలు వస్తే మన నివారణ చర్యలు చేపట్టుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉద్యాన శాఖ వాళ్ళు మనకి ఏర్పాటు చేసినటువంటి బొద్దవరం గ్రామంలో మనకి ఈ పామ్ ఆయిల్ మనకి ఏంటంటే వచ్చే చీడపీడలు, అదేవిధంగా మామిడి, జీడి మామిడి పూత సమయంలో ఎటువంటి నివారణ చర్యలు చేసుకోవాలనే దాంట్లో చూసినట్లయితే మనకి ముఖ్యంగా ముందుగా మనకి ఈ పామ్ ఆయిల్లో మనకి ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది చాలా ఉధృతంగా ఉంది. ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది గ్రామస్తులందరూ కూడా సామూహికంగా గనక మనకి ఈ రసాయనిక పురుగు మందులు కాకుండా ముందుగా మనకి అంబాజీపేటలో మనకి దొరుకుతున్నటువంటి జీవ నియంత్రణ పద్ధతులు, అంటే మనకి ఇసారియా కానీ, అదేవిధంగా మనకి పరాన్నజీవులు, తర్వాత మనకి బదనికలు అందుబాటులో ఉన్నాయండి. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే, సామూహికంగా కనుక చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఉధృతిని చాలా వరకు నియంత్రించవచ్చు. అలాగే కాకుండా మనకి ఈ తెల్లదోమ అనేది ముఖ్యంగా కొబ్బరి తోటల్లో ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి తోటల తర్వాత మనకి పామ్ ఆయిల్ లో కూడా విస్తృతంగా ఉంది. సో మనకి పామ్ ఆయిల్ మనకి పంట